తెలుగుదేశ అసంతృప్తులు ఏం జరుగుతున్నాయో వైసీపీ పత్రిక సాక్షిలో చూడాలి, వైసీపీలో ఏం జరుగుతున్నాయో ఈనాడు ఆంధ్రజ్యోతిలో చూడాలి. తాజాగా వైసీపీల అసంతృప్తులకు సంబంధించి మంత్రి గుడివాడ అమర్నాథ్ని ఎట్టకేల గాజువాక అభ్యర్థిగా ప్రకటించారు. 16వ తేదీన తొలిసారి కేడర్తో అమర్నాథ్ ఆత్మీయ సమావేశం నిర్వహించితే ముఖ్య నాయకులు కార్పొరేటర్లు జలక్కిచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యే తెప్పల నాగిరెడ్డి సహా కీలక నేతలు దూరంగా ఉన్నారు. అమర్కు ముందు సమన్వయకర్తగా ఉన్న ఊరుకూటి చందు వర్గం డుమ్మాగొట్టింది. 73వ వార్డు కార్పొరేటర్ సుజాత ఒక్కరే హాజరవగా మిగిలిన 7 కార్పొరేటర్లు గైర్హాజరయ్యారు. విశాఖ దక్షిణలో వాసుపల్లి గణేష్ కుమార్ టికెట్పై మొదటి నుంచి వైకాపా కార్పొరేటర్లు పలువురు వ్యతిరేకిస్తున్నారు. వాసుపల్లి ప్రతి పనికి ఓ రేటు కట్టి లంచాలు వసూలు చేస్తారంటూ పోస్టర్లు వెలిశాయి. వాసుపల్లి జానకిరామ్కి టికెట్ ఇవ్వాలని మత్స్యకారులు కొన్నాళ్ళుగా కోరుతున్నారు. గణేష్కి ఇవ్వడంతో మత్స్యకార సంఘం గౌరవ అధ్యక్షురాలు పెంటమ్మ మాస్టర్ తదితరులు ఆందోళనకు దిగారు. వీఎంఆర్టీఏ మాజీ చైర్పర్సన్ అక్రమాని విజయ నిర్మలకు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతలు తొలగించి ఎంవీవీ సత్యనారాయణకి ఇచ్చారు. భీమిలీ టికెట్ ఇస్తామని ఆశించిన పార్టీ ముడిచేయి చూపడంతో అక్రమాన అనుచరులు కొన్ని రోజులుగా మౌనంగా ఉన్నారు. విశాఖ కొత్త నియోజకవర్గం కేకే రాజు వ్యవహారశాలపై పలువురు కార్పొరేటర్లు గురుగా ఉన్నారు. ఆముదాల వలసలో స్పీకర్ తమ్మినేని సీతారాం అభ్యర్థిత్వాన్ని నిరసిస్తూ పొందూరుకు చెందినటువంటి సీనియర్ నేత సువారి గాంధీ, జిల్లా గ్రంథాలయ చైర్మన్ సువర్ణ, మాజీ ఎంపీ దివ్య పార్టీకి రాజీనామాలు చేశారు. కొత్తకోట బ్రదర్స్ చింతాడు రవికుమార్ వర్గీయులు తమ్మినేని వ్యతిరేకిస్తున్నారు. పలాసలో మంత్రి సిదిరి అప్పలరాజు అభ్యర్థిత్వాన్ని దువ్వాడ శ్రీకాంత్ వ్యతిరేకించారు. సిదిరి ఆధిపత్య ధోరణి, అవినీతి అక్రమాలు, కళింగ సామాజిక వర్గ నాయకులను వేధింపులకు గురి చేయడం వంటి వాటిపై అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. వైకాపా నేత హేమబాబు చౌదరి పార్టీ వీడగా మరికొందరు అదే బాటలో ఉన్నారు. ఇచ్చాపురంలో పిరియా విజయ వ్యతిరేకులు, టెక్కల్లో దువ్వాడ శ్రీనివాస్కి టికెట్ ఇవ్వడంతో ఆయన సతీమణి వాణి వర్గం ప్రచారాలు సభలకు దూరంగా ఉంటున్నారు. పాతపట్నంలో రెడ్డి శాంతి వద్దంటూ మండల స్థాయి నాయకులు వ్యతిరేకించారు. అసంతృప్తులు బుజ్జగించేందుకు వైవి సుబ్బారెడ్డి, మధ్యశ్రీను ప్రయత్నించినా ఫలించలేదు. రేపు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అభ్యర్థిత్వాన్ని బీసీ నేతలు కార్పొరేటర్ వ్యతిరేకిస్తున్నారు. నగర వైకాపా నాయకుడు అర్బన్ బ్యాంక్ మాజీ అధ్యక్షుడు కాళ్ళ గౌరీశంకర్ మంగళవారం తీవ్ర ఆరోపణలు చేశారు. కోలగట్లకు ముడుపులిస్తే కానీ దేనికి అనుమతులు రావన్నారు. ఎమ్మెల్యే ఆయన అనుచరులు అవినీతి ఆధారాలతో నిరూపిస్తానంటూ సవాల్ చేశారు. కోలగట్ల అభ్యర్థిత్వాన్ని నిరసనగా జిల్లా పార్టీ కార్యదర్శి అవనాపు విజయ్ నిరసన ర్యాలీ చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. వైకాపా కార్పొరేటర్ సుమతి సైతం తెలుగుదేశం పార్టీలో చేరారు. ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మధు సంఘ నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ఎస్కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకు టికెట్ ఇవ్వడంపై అసమ్మతి రగులుతోంది. ఎమ్మెల్సీ ఇందుకూరు రఘురాజు వర్గం మండలాల్లో సమావేశాలు నిర్వహించి కడుబండిని ఓడిస్తామంటూ తీర్మానాలు సైతం చేశారు. ఎమ్మెల్సీని జగన్ పిలిపించి మాట్లాడిన అసమ్మతి జ్వాల ఆగలేదు. ఆయన సతీమణి ఎస్కోట మండల పార్టీ ఉపాధ్యక్షులు సుధారాజు తన వర్గంతో తెలుగుదేశం పార్టీలో చేరారు. మరోవైపు రాజమహేంద్రవరం నగరంలో వైకాపా అభ్యర్థి మార్గాని భారతరాంపై ఆ పార్టీ నేతలు అసమ్మతి గలం వినిపించారు. ఆయన వ్యవహార శైలితో కొందరు పార్టీ వీడి వెళ్ళిపోయారని, మరికొందరు స్తబ్దుగా మిగిలిపోయారని నేరుగా ముఖ్యమంత్రిగా చెప్పారు. ఏపీఐఏసీ మాజీ చైర్మన్ శివరాం సుబ్రహ్మణ్యం, ఎన్ శ్రీనివాస్, అడపాసు అనిల్, సురేష్ తదితరులు క్యాంప్ కార్యాలయంలో సీఎంను మంగళవారం కలిశారు. వీళ్ళందరినీ మంత్రి చెలుబోయిన వేణుగోపాలకృష్ణ భరత్తో వేధిస్తున్న రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సీఎం వద్దకు తీసుకెళ్లడం చర్చనీయాంశంగా మారింది. రాజమహేంద్రవరంలో వాణిజ్య వర్గంలో ప్రభావం చూపగలిగిన నేత అయిన శివరాం సుబ్రహ్మణ్యం కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా స్తబ్దుగా ఉన్నారు. ఈ క్రమంలో సీఎం నుంచి పిలుపు వచ్చింది. అయితే ముఖ్యమంత్రి వద్దకు వెళ్ళిన ఉపయోగం ఏముంటుందనే సందేహాలతో ఆయన వెళ్ళలేదని తెలిసింది. తర్వాత ఒత్తిడి పెరగడంతో మంగళవారం ఆయన తన సహచరులతో పాటు సీఎంను కలిసినట్టు తెలిసింది. నియోజకవర్గంలో భరత్ వ్యవహార శైలి వల్ల పార్టీకి జరుగుతున్న నష్టంపై వారి మధ్య చర్చ జరిగినట్టు తెలిసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అట్లాగే నంద్యాల లోక్సభ స్థానంలో రాయలసీమ బెస్తలు అంతర్గత సమావేశంలో దెబ్బ కొట్టాలని చూస్తున్నారు అన్నటువంటిది ఈనాడు హైలైట్ చేసింది.